అంటాడు. సీట్ల పునర్విభజనపై నాది హైబ్రిడ్ మోడల్ సీఎం రేవంత్ రెడ్డి. పెంచాలనుకుంటున్న 272 సీట్లలో 136 సీట్లు 136 సీట్లను జీఎస్టీ ప్రకారం కేటాయించాలి. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం ఉన్న సీట్లలోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఎప్పటి లెక్కల ప్రకారంగా తీసుకోవాలంటే 2011 లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తారట అని చెప్పేసి అంటారు. ఇంకోటి కూడా మహిళా రిజర్వేషన్ అందిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది కూడా ఇప్పుడు ఉన్నటువంటి సీట్ల ఆధారంగానే మహిళా రిజర్వేషన్ కేటాయించాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక విషయం అయితే గమ్మత్తు అనిపిస్తుంది. రాజకీయ నిరుద్యోగులకు అవకాశం కలుగుతుందని చెప్పేసి ఆశపడతాం. ఎప్పటి నుంచో డీలిమిటేషన్ జరిగితే నియోజకవర్గాలు పెంపొందుతాయి, ఇక మాకు అవకాశాలు ఉంటాయని చెప్పేసి రాజకీయ నిరుద్యోగులకైతే ఒక ఆశ అయితే కలుగుతూ ఉన్నది. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకైతే గుండెల్లో గుబులవుతుంది. మరి మా రిజర్వేషన్లు పోతే ఏమో, మా కథ పోతే అని చెప్పేసి వాళ్ళు కూడా దిగులుకున్నారు. ఇదైతే సత్యమే. ఎందుకంటే డీలిమిటేషన్ జరిగితే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొంచెం అటు ఇటు మార్పులు చేర్పులే సందర్భం ఉన్నది. ఇంకోటి కూడా మహిళా రిజర్వేషన్ కానీ ఇంకా రిజర్వేషన్ మారే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి గుండెలలో మాత్రం గూగుల్ అయితే పట్టుకున్నది అనేది అర్థమవుతా ఉన్నది. ఈ 2000 లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తే సంపూర్ణ మద్దతు ఇస్తాము, కానీ రిజర్వేషన్ పునర్విభజనతో లింక్ పెట్టడం ఖచ్చితంగా కుట్రే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సీట్ల పునర్విభజనపై పార్లమెంట్లో చర్చించాలి. 50%తో వెళ్తే రాజకీయాలకు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తాడు. ఎందుకంటే మేము ఎక్కువ పెంచుకోవాల్సి జనాభా ప్రాతిపాదికన తీసుకుంటే మీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే సందర్భం ఉంటుంది. ఈ మీ చట్టసభలలో ఈ పార్లమెంట్లో మాట్లాడడానికి కూడా అవకాశం తక్కువ ఉంటుంది. ఎవరైతే పార్లమెంట్లో మాట్లాడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయో వాళ్ళ రాష్ట్రాలకే ఎక్కువ లాభాలు చేకూరుతుంది. కాబట్టి ఒకవేళ ఈ జనాభా ప్రాతిపాదిక తీసుకుంటే మాకు నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక విషయాన్ని అయితే చెప్తా ఉన్నారు. 50% సీట్ల పెంపుతో రాష్ట్రాల మధ్య అగాధం. ఒకవేళ 50% పెంచితే రాష్ట్రాల మధ్య అగాధం ఏర్పడుతుందని చెప్పేసి 50% సీట్లతో పర్సెంటేజ్లో తేడా ఉందని చెప్పేసి సీట్ల సంఖ్యలో మాత్రం భారీగా తేడా ఉంటుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటారు. ప్రస్తుతం కేరళలో 20 సీట్లు, యూపీలో 80 సీట్లు ఉన్నాయని చెప్పేసి 50% పెంచితే కేరళకు 30 సీట్లు వస్తాయి, యూపీకి 120 సీట్లు పెరిగే ఆస్కారం ఉంది. అంటే 2 రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న 60 సీట్ల తేడా కాస్త సీట్ల పెంపు తర్వాత 90 సీట్ల పెరుగుతుందని చెప్పేసి వివరించి అగాధం దక్షిణాది రాష్ట్రాల ఉనికి దెబ్బతీస్తుందని చెప్పేసి ఆయన చెప్తా ఉంటాడు. ఎందుకంటే 50% పెంచుకున్న సందర్భం వస్తే అక్కడ వేరే వాటికి లాభం చేకూరుతుంది, మాకు నష్టం జరిగే సందర్భం ఉన్నదని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని లేవనెత్తాడు. పూర్తి నియోజకవర్గాలు కేవలం జనాభా ప్రాతిపాదికన కాకుండా 50% సీట్లను జనాభా ప్రకారం ప్రోరేట మిగిలిన 50% సీట్లను ఆయా రాష్ట్రాల జీడిపికి అందిస్తున్న సహకారం ఈ ప్రతిపాదన కేటాయించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటారు. ఇలాంటి కీలక అంశం పైన కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవద్దని చెప్పేసి వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. మాకు నష్టం జరిగే సందర్భం ఉన్నది అని చెప్పేసి నిన్న సెక్రటరియట్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసిండు. దీనికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. 2024 లోక్సభ ఎన్నికలలో 33% రిజర్వేషన్లు కల్పిస్తే 180 సీట్లలో మహిళలు ఎంపీలే అవకాశం ఉండేది. కానీ ఈ పెండింగ్ పెట్టడం వల్ల మహిళా రిజర్వేషన్లకు దూరమైన 2026 జనాభా లెక్కలు అమలు చేయకుండా ఓన్లీ 2011 లెక్కలను చేస్తామన్న ముమ్మాడికి కుట్రే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అయితే చెప్తా ఉన్నారు. నిజంగా 2026 జనాభా లెక్కల నిబంధనలను సరిచేసి 2029 లోకసభలతో పాటు వివిధ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మహిళా రిజర్వేషన్ అమలు చేయొచ్చు అని చెప్పేసి అని చెప్పి 2011 లెక్కల ప్రకారం కాకుండా ఇప్పుడు 2026 లెక్కల ప్రకారంగా చేస్తేనే మంచుకుంటుందని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఇంకో వాదన తెస్తా ఉన్నాడు. సీట్లు పెంచితే సౌత్కు వచ్చే నష్టం ఏంది అని చెప్పేసి
ఆయన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. సీట్లు పెంచితే వచ్చే నష్టమైంది. రేవంత్ రెడ్డి డబ్బున్న వాళ్ళకి ఓట్లు సీట్లు ఇద్దామంటారా బండి సంజయ్ అని చెప్పేసి ఒక వాదన అయితే వినపడుతుంది. వలస పోవడానికి అవకాశవాదిని కాదని తుదిశ్వాస వరకు బీజేపీలో ఉంటానని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక మీరు ఏ పార్టీలో ఉన్నా ఎటుపోయినా పెద్దగా వచ్చేది ఏముంటుంది సార్, మీకు ఇచ్చిన నచ్చిన పార్టీలో మీరు ఉంటా అంటారు. ఇక ఆయన మాటల్లో ఒక విషయం, సీఎం రేవంత్ రెడ్డి మనిషిలా కాకుండా కాంగ్రెస్ హైకమాండ్ మూటలు పంపే మనిషిలా మాట్లాడుతున్నారని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రాష్ట్రానికి 50% సీట్లు పెంచితే దక్షిణాదికి జరిగే నష్టం నిరూపించాలని సవాల్ విసిరిండ్రు. ప్రజలలో లేనిపోని భయాందోళనలు సృష్టించి విభజన రాజకీయాలు చేయడం కాంగ్రెస్ డిఎన్లో ఉందని చెప్పేసి సోమవారం ఆయన ఒక ప్రకటన తెలిపి అత్యధిక ఆదాయం వచ్చే వాళ్ళకి సీట్లు ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లుతో జరిగే నష్టం ఏమిటో చెప్పే దమ్ము లేక రాజకీయం చేయాలనుకుంటున్నారు. డీలిమిటేషన్లో భాగంగా ప్రతి రాష్ట్రానికి 50% పెంచిన దక్షిణాదికి జరిగిన నష్టం ఏంటి, డబ్బుకు ఓటుకు సీటుకు లింకు పెడతారా అని చెప్పేసి ఆయన చెప్పారు. మీరు వచ్చేటువంటి దానికి ఇదేం లేదు, ఏం నష్టమైతే జరగదు అని చెప్పేసి ఆయన చెప్తాను. ఏదేమైనప్పటికీ 2011 కాకుండా 2026 ఆ జనాభాను తీసుకుంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పేసి ఆ ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఈ దిశగా అడుగులేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను.